మీట్ సో ఈరోజు సెషన్ చేయబడేటువంటి లీడర్ గురించి మనం తీసుకుంటే మనందరి సౌత్ ఇండియా టాప్ లీడర్ సిల్వర్ చైర్మన్ ఎండి ఆయుర్వేద డాక్టర్ రెడ్డప్ సార్ని ఈరోజు సవినయంగా అందరూ హార్ట్ఫుల్ సింబల్తో అందరూ కూడా వెల్కమ్ చేస్తుంది రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ప్లీజ్ కంటిన్యూ టు ది సెషన్ సార్. ఓకే లీడర్స్ అందరికీ శుభోదయం అండి. సార్ నా వాయిస్ క్లియర్గా ఉందా? వెరీ క్లియర్ సార్. లీడర్స్ మనకు ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్టు మనకు అనాటమీ క్లాసు తెలుసుకొని, ఎందుకంటే ఈ అనాటమీ క్లాస్ ద్వారానే మనం వచ్చిందే ఫుడ్ సప్లిమెంటు ఏ విధంగా దీంట్లో వచ్చింది ప్రధాన ఖనిజాలు ఎన్ని ఉన్నాయి, దాంట్లో ప్రధాన ఖనిజాల రకాలు ఏంటి, తర్వాత వాటి వల్ల వచ్చే లోపం ఏంటి, వాటి వల్ల ఎక్కువ వాడితే దాని వల్ల ఏ విధంగా వస్తుంది, దాన్ని ఏ విధంగా ప్రికాషన్ పాటించాలో ఈ అన్ని విషయాలు కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలండి. ఈ టాపిక్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మన బాడీకి అవసరమైనటువంటి పార్ట్ అన్ని కూడా మనం ఒకసారి తెలుసుకున్నామండి. ముందుగా ఈరోజు టాపిక్ మీ అందరికీ కూడా తెలుసు, ప్రధాన ఖనిజాలు. ప్రధాన ఖనిజాలు మొత్తం 16 ఉన్నాయండి. ఇందులో 7 వచ్చింది మాక్రో మినరల్స్ అని, 9 రకాలు వచ్చింది ట్రేస్ మినరల్స్ అని 2 రకాలుగా విభజించారండి. ముందుగా మనకు మాక్రో మినరల్స్ గురించి 7 ఏమేమి ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం సార్. కాల్షియము, ఫాస్ఫరస్సు, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, క్లోరైడ్, సల్ఫర్, ఈ 7 కూడా మనకు మ్యాక్రో మినరల్స్గా పరిగణిస్తారండి. తర్వాత ఇంక చెప్పే రకాల 9 ట్రేస్ మినరల్ 9 రకాలండి. అవి ఏంటి ఒకసారి తెలుసుకున్నాం. ఇనుము, జింకు, కాపర్, అయోడిన్, సెలీనియం, మాంగనీస్, మాల్బిడినం, ఫ్లోరైడ్, క్రోమియం, ఇవండి. ఇప్పుడు మన బాడీకి నిద్ర లేచిన చోట పడుకునేంత వరకు ఏదైతే మనకు ఖనిజాలు ఏమవసరం ఉన్నాయి, తర్వాత వచ్చిందే ఎన్ని కూడా లోపిస్తే మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క మినరల్స్ గురించి సరిగా తెలుసుకోలేకపోవడం వల్ల మనం వచ్చింది రకరకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతూ, ఈలో పొటాషియం లోపం వచ్చింది, సోడియం లోపం వచ్చింది, కాల్షియం ఎక్కువైంది, తర్వాత వచ్చింది జింక్ లోపం వచ్చింది, అయోడిన్ లోపం వచ్చింది, తర్వాత వచ్చింది ఫ్లోరైడ్ లోపం వచ్చిందని మనం అంటూ ఉంటాం. ఎందుకు దానికి మనం సార్ ఒకసారి అడ్మిట్ చేయాలి, రికార్డు ఏదో మిట్లో ఉన్నారు, అడ్మిట్ చేయండి. ముందుగా మన శరీరానికి అవసరమైనటువంటి మాక్రో మరియు ట్రేస్ మినరల్స్ గురించి తెలుసుకున్నామండి. వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, లోపం వల్ల వచ్చే సమస్యలు ఏంటి, ఎక్కువ వేయడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి ఒకసారి మనం తెలుసుకున్నాం. సార్ అన్మిట్లో చేసుకోండి, మల్లికార్జున సార్ మీరే అన్మిట్ చేయండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే అండి. ముందుగా మనకు మీ అందరికీ తెలుసు కాలుష్యం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి, దాని వచ్చే ప్రధాన సమస్యల గురించి ఒకసారి మనం అందరం కూడా తెలుసుకున్నామండి. ఎముకలు, దంతాలకు సంబంధించి కండరాలు, ఎముకలు బలహీనపడడం, కండరాలు పట్టేయడం ఎప్పుడైతే ఈ యొక్క ఖనిజాలకు సంబంధించినటువంటి లోపం ఎదుర్కొంటుందో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి దంతాల ప్రాబ్లము కాలుష్యంలో వచ్చిందని తెలియదు మనకు. ఆ విషయం మనం అందరికీ తెలుసుకోవాలా. కండరాలు, ఎముకలు బలహీనపడడం, కండరాలు పట్టేయడం కూడా ఎముకలకు సంబంధించిన ఏ ప్రాబ్లం అయినప్పటికీ మనకు ప్రధానంగా వచ్చేది కాలుష్యం లోపం వల్ల మనకి ప్రధాన సమస్య వస్తుంది. ఆ విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన అనాటమీ తెలిస్తే ఏం ఫుడ్ డైట్ వాడాలి, ఏం ఫుడ్ సప్లిమెంటరీ మనం వాడాలి, ఈ అనాటమీ క్లాసుకు ఫుడ్ డైట్కు మన కేవా సప్లిమెంటరీ లింక్ ఉంది కాబట్టి ఈ విషయం మనం అందరం కూడా తెలుసుకోవాలండి. ఇది ఫస్ట్ మన కాలుష్యం సంబంధించినటువంటి టాపిక్ పైన. తర్వాత నెక్స్ట్ అండి ఫాస్ఫరస్. ఈ ఫాస్ఫరస్ మనకు వచ్చింది ఎముకలు, శక్తి ఉత్పత్తి, డిఎన్ఏ, అలసట, ఎముకల బలహీనతకు ఈ యొక్క ఫాస్ఫరస్ అనేది మనకు వచ్చింది. లోపం వస్తే ఈ సమస్యలన్నీ మనకు వస్తాయి. అదేవిధంగా మెగ్నీషియం పరంగా చూసుకుంటే నరాలు, కండరాలు, గుండె, ఎంజైమ్ చర్యలు, కండరాలు పట్టివేత, ఆందోళన, నిద్ర సమస్యలు ఇవన్నీ కూడా మెగ్నీషియం లోపం వల్ల మనకు వచ్చే లోపాలండి. అదేవిధంగా మేజర్గా మీ అందరికీ కూడా తెలిసిన విషయం సోడియం అంటూ ఉంటారు, సోడియం పడిపోయింది, పొటాషియం లెవెల్ పడిపోయినాయని. ఈ సోడియం అనేది ద్రవ సమతుల్యత,
నరాల నరాల సంకేతకాలు, తల తిరగడం, బలహీనత వల్ల సోడియం ప్రాబ్లం ఎప్పుడైతే మనం ఎదుర్కొంటామో ఈ సమస్యలన్నీ మనకొస్తాయి. అదేవిధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్, అందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పొటాషియం. ఈ పొటాషియం వల్ల గుండె, కండరాలు, రక్తపోటు, గుండె స్పందనలో మార్పులు, కండరాలు బలహీనపడడానికి ఈ యొక్క పొటాషియం అనేది దోహదపడుతుంది. ఇది చాలా చాలా చూస్తూ ఉంటాం మనం అందరం కూడా. ఇంతకుముందు మీకు అనాటమీ క్లాస్ చెప్పినప్పుడు కూడా పొటాషియం మనకి ఎక్కడ లభిస్తుంది, అరటిపండులో ఉంటుంది అని చెప్పడం జరిగింది. మన రిపోర్ట్లో కూడా చూసుకున్నప్పుడు పొటాషియం లోపంలో చూసినప్పుడు మనం ఏం వాడాలని కూడా నేచర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి పొటాషియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందరికీ కూడా చాలా పొటాషియం అనేది కంట్రోల్‌లో ఉండాలి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. కాబట్టి అందరం కూడా చాలా కాపాడుకోవాలి. హార్ట్ సంబంధించిన ప్రాబ్లము, గుండె స్పందనకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్ కాబట్టి పొటాషియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. ఆ విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత క్లోరైడ్. జీర్ణరసం తయారీకి, ద్రవ సమతుల్యతకు, జీర్ణ సమస్యలు బలహీనపడడానికి క్లోరైడ్ మనకు దోహదపడుతుంది. ఈ యొక్క ప్రధాన ఖనిజం. తర్వాత నెక్స్ట్ సల్ఫర్ అండి. జుట్టు, చర్మము, గోర్లు, ప్రోటీన్ల జుట్టు, గోర్లు బలహీనపడడం, అరిగిపోతాయండి గోర్లు. సల్ఫర్ లోపం ఉంటే ఇది కనపడుతుంది మనకు. ఇనుము చాలా ఇంపార్టెంట్ మనందరికీ కూడా. హిమోగ్లోబిన్ తయారీ, రక్తహీనత, అలసట, ఇనుము లోపం వస్తే మనకొచ్చింది ఈ ప్రాబ్లమ్స్ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. హిమోగ్లోబిన్ చాలా ఇనుము అనేది మన బాడీకి ఇనుము అనేది అవసరం. ఎక్కువ ఉండవలసిన మిత్రం అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. అదేవిధంగా జింక్ అండి. మనం చూస్తూ ఉంటాం. జింక్ అంటే రోగనిరోధక శక్తి, గాయాలు మానడం, గాయాలు ఆలస్యంగా మారడం, రోగ నిరోధక శక్తి తగ్గడం. అదేవిధంగా జింక్ లోపం వల్ల ఇన్ఫెర్టిలిటీ, సంతానోత్పత్తి కలగరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనందరం కూడా చూస్తే జింక్ లోపము ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజినియర్సు, స్ట్రెస్‌కి గురయ్యే వాళ్ళు, మద్యానికి బానిసైన వాళ్ళు, ఆల్కహాల్ తాగేవాళ్ళు, డయాబెటిక్ పేషెంట్లకు ఈ జింక్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఖచ్చితంగా మనం పసిగట్టాలి. మేజర్‌గా ఇప్పుడున్న రీసెంట్‌లో అంతా కూడా టోటల్‌గా 90% అంతా సాఫ్ట్వేర్ ఇంజినియర్‌లకు, బ్యాంక్ ఎంప్లాయీస్‌కు, స్ట్రెస్‌కి గురైన వాళ్ళకు ఈ యొక్క జింక్ లోపం ఉంటుంది. ఆ విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. జింక్ చాలా చాలా ఇంపార్టెంట్ మన ప్రధాన ఖనిజం. నెక్స్ట్ అండి కాపర్. ఈ కాపర్ మనకి ఏ విధంగా అవుతుందంటే ఇనుము వినియోగం, నరాల రక్తహీనత, నరాల సమస్య ఏదున్నా కూడా కాపర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మనం వాటర్ కూడా చూస్తూ ఉంటాం. కాపర్ బాటిల్ తాగల్లా, కాపర్ బాటిల్ తాగాలా అనేసి. మన దగ్గర ఆల్కలైన్ వాటర్ బాటిల్ కూడా ఉంది. అది కూడా మనం చూస్తూ ఉంటాం. కాపర్‌తో తయారైనటువంటి వాటర్ తాగాలని. ఇది కాపర్‌తో తాగే మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. కాపర్ అనేది చాలా అవసరం అండి. నరాల బలహీనతకు, నరాల సమస్యకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి మేజర్‌గా అయోడిన్ అండి. మీ అందరికీ కూడా తెలుసు. అయోడిన్ అనేది థైరాయిడ్ వల్ల కావచ్చు, హార్మోన్ ప్రాబ్లమ్ కావచ్చు, గాయటర్ సమస్య కావచ్చు, థైరాయిడ్ పనితీరు తగ్గడం కావచ్చు. ఈ యొక్క అయోడిన్ లోపం మనం రాకన్నా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అయోడిన్ కూడా చాలా మంది బాధపడుతూ ఉన్నారు. మేజర్‌గా ఈ అయోడిన్ సమస్య స్త్రీలకు ఎక్కువగా వస్తా ఉంటుంది. నెక్స్ట్ వన్ అండి సెలీనియం. యాంటీ ఆక్సిడెంట్ రక్షణ కోసం, థైరాయిడ్ రోగనిరోధక తగ్గడం కోసము సెలీనియం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అండి మాంగనీస్. ఎముకలు, జీవక్రియ ఎరుగుదలకు, ఎముకల సమస్య అరుగుదలకు మాంగనీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మాంగనీస్ కూడా చాలా ఇంపార్టెంట్. క్రోమియం అండి. రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయంకు, గ్లూకోజ్ నియంత్రణ లోపం కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. మాల్బిడినం. చిన్న ఎంజైమ్ల పనితీరు లోపం చాలా అరుదుగా ఉంటుంది, అరుగుదల కనపడుతుందండి. అదేవిధంగా ఫ్లోరైడ్. మనం చూస్తూ ఉంటాం దంతాలు, దంతాలు పెరగడానికి ఈ యొక్క ఫ్లోరైడ్ అనేది మనకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫ్లోరైడ్ వల్ల చాలా మంది మనం చూస్తూ ఉంటాం. మనకు శ్రీకాకుళము, విజయనగరము, అదేవిధంగా ఇక్కడ అనంతపురం కావచ్చు, మన అన్నమయ్య జిల్లాలో కూడా కావచ్చు, ఈ యొక్క ఫ్లోరైడ్ సమస్యతో బాధపడే వాళ్ళు, దంతాల సమస్యతో బాధపడే వాళ్ళు చాలా చాలా అరుదుగా ఉంటుందండి. ఇందులో మేజర్‌గా మనము ఇప్పుడు డిస్కస్ చేసుకున్నట్టు మాక్రో 7 ట్రేస్ మినరల్స్ వచ్చింది 9 రకాల్లో. ప్రధానంగా ఎక్కువైతే ఏమేమి సమస్యలొస్తాయో ఒకసారి మనం అందరం కూడా తెలుసుకోవాలండి. ఇది ఎక్కువ కాకూడదు. ఎందుకంటే చాలామంది మనం 10G రిపోర్ట్‌లో చూసినప్పుడు కొన్ని సమస్యలన్నీ ఎక్కువైతే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. తక్కువైతే కొన్ని ప్రాబ్లమ్ వస్తాయి. కాబట్టి దయవుంచి అందరూ కూడా నోట్ చేసుకోండి. స్లోగా చెప్తాను. ఇప్పుడు చెప్పిన ఖనిజాల్లో కాలుష్యం అనేది ఎక్కువైతే మూత్రపిండాల్లో రాళ్ళు వస్తాయండి. అందుకే మనం అంటూ ఉంటాం కాలుష్యం సంబంధించిన టాబ్లెట్ అన్నీ కూడా కొద్ది రోజులు మోతాదులో మాత్రమే వాడాలి. ఎక్కువ ఎక్కువ రోజులు వాడకూడదని అంటూ ఉంటాం.
కాబట్టి ఎప్పుడైతే కాలుష్యం అనేది ఎక్కువ అయిందంటే మనకు వచ్చే ప్రధానమైన సమస్య మూత్రపిండంలో రాళ్ళు ఉంటాయి, క్రిస్టల్ లాగా పేరుకపోతాయి. దానికోసమే కిడ్నీలో రాళ్ళు వస్తాయి. కాబట్టి కాలుష్యం తగిన మోతాదులో మాత్రమే ఉండాలి. తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. కాబట్టి అందరూ నోట్ చేసుకోండి. కాలుష్యం ఎక్కువైతే మూత్రపిండాల్లో రాళ్ళు కనపడతాయి మనకు. అదే విధంగా సోడియం అనేది ఎక్కువైతే అధిక రక్తపోటు వస్తుంది, హై బీపీ అండి. సోడియం అనేది ఎక్కువైతే మనకు హై బీపీ వస్తుంది. ఆ విషయాన్ని కూడా మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, హై బీపీ. తర్వాత అండి పొటాషియం ఎక్కువైతే మన గుండె స్పందన లోపాలు, హార్ట్ బీట్ రేటు, అదేవిధంగా గుండె స్పందన లోపాలు అనేది కనపడతాయి. పొటాషియం కూడా మనకు వచ్చింది తక్కువ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇనుము ఎక్కువైతే మనకు కాలేయము, గుండెకి నష్టం అండి. మనం అంటూ ఉంటాం చాలా మందికి బ్లడ్ వచ్చింది, ఎక్కువ పాయింట్ ఉంటాయి, ఎక్కువ పాయింట్ ఉంటే మంచిదని. మంచిదేం కాదండి, చాలా చాలా డేంజర్. ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే ఈ యొక్క బ్లడ్ అనేది. కాబట్టి కాలేయము, గుండె సంబంధించిన నష్టాలు జరగకుండా ఉండాలంటే ఇనుము అనేది సరైన కంట్రోల్ ఉండాలండి. అయోడిన్ అండి, థైరాయిడ్ పనితీరులో మార్పు. ఫ్లోరైడ్ ఎక్కువైతే మీ అందరికీ కూడా తెలుసు, దంతాలు, ఎముకల పైన మచ్చలు లేక ఫ్లోరోసిస్ అనే దెబ్బలు ఉంటాయండి, మనకు డాట్ లాగా పేరుకపోతుంది. ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు చెప్పినటువంటి మ్యాక్రోలో వచ్చింది, మీకు వచ్చింది 7 రకాలు, ట్రేస్ మినరల్లో 9 రకాల్లో. ఇవి కాల్షియము, పొటాషియము, సోడియము, ఇనుము, అయోడిను, ఫ్లోరైడ్ అండి. ఇవన్నీ కూడా ఎక్కువ కాకుండా చూసుకోవాలి. మిగతా అన్ని తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఏం కాదు, కానీ ఈ మాత్రం 1 2 3 4 5 6, ఈ 6 కూడా మనం ఎక్కువ రాకన్నా కంట్రోల్లో కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం అంటూ అంటాం కాలుష్యం ఎక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాడండి, ఎండలైనా వాడండి, మీకు మంచిది మంచిది అని. కానీ తగిన మోతాదులో మాత్రమే ఉండాలి, చూసుకోవాలి ఆ విషయం కూడా. ఓకేనండి. ఇప్పుడు మనము ఈ 16 రకాల ఖనిజాల్లో మనకు వచ్చింది, వాటి వల్ల ఉపయోగాలు కూడా ఒకసారి మనం తెలుసుకున్నామండి. కాలుష్యం వల్ల మనకు ఏం ఉపయోగం అంటే ఎముకలు ఎముకలు దృఢంగా ఉంటుంది. పళ్ళు వచ్చింది మనకు చాలా స్వచ్ఛంగా ఉంటాయండి. కాలుష్యం అనేది మనకు అవసరం. ఫాస్ఫరస్ వల్ల మనకు ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఎముకలు బలిష్టంగా ఉండడానికి ఫాస్ఫరస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మెగ్నీషియం అండి, మీ అందరికీ కూడా తెలుసు, ఎంజైముల పనితీరు మెరుగుపరచడానికి మెగ్నీషియం అవసరం అండి. అది దాదాపు 300 కంటే ఎక్కువ ఎంజైముల పనిని మెరుగుపరచడానికి మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. అందుకే కాల్షియం మెగ్నీషియం D3 మన దగ్గర టాబ్లెట్ ఉంది. నేచురల్ మెగ్నీషియం క్లోరైడ్ బిస్కోపైట్ ఉంది. దాని ద్వారా మనకు ఎంజైముల పనితీరు మెరుగుపరచడానికి ఈ మెగ్నీషియం చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకంటే చూస్తూ ఉంటాం, మనకు కాల్షియం మెగ్నీషియం D3 కావచ్చు, అదేవిధంగా మెగ్నీషియం క్లోరైడ్ బిస్కోపైట్ కావచ్చు, ఇది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం నెగ్లిజెన్స్ చేయకుండా సరైన మోతాదులో మనం వినియోగించమంటే దాదాపు 300 కంటే ఎక్కువ ఎంజైముల పనితీరు మెరుగుపరచడానికి ఈ యొక్క మెగ్నీషియం మనకు అవసరం. అదేవిధంగా సోడియం అండి, నరాలు ద్రవ సమతుల్యం తేడానికి ఈ యొక్క చాలా చాలా ఇంపార్టెంట్ సోడియం అనేది. అదేవిధంగా పొటాషియం అనేది గుండెకు, కండరాలు బలిష్టంగా ఉండడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. క్లోరైడ్ పరంగా చూసుకుంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జీర్ణరసం, మన అందుకంటే జీర్ణరసాలు మనం అంటూ ఉంటాం HCl, అదేవిధంగా అసిడిటీ ప్రాబ్లం కావచ్చు, ఎన్ని ప్రాబ్లం కావచ్చు, అసిడిటీ ఫామ్ అయితే క్లోరైడ్ అనేది, జీర్ణరసం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ప్రధాన ఖనిజం. సల్ఫర్ ప్రోటీన్ నిర్మాణం కోసం. ఐరన్ మీ అందరికీ కూడా తెలుసు, హిమోగ్లోబిన్. జింక్ అనేది రోగ నిరోధక శక్తి, అదేవిధంగా సంతానోత్పత్తి, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కాపర్ అండి, ఐరన్ వినియోగం. అదేవిధంగా మాంగనీస్ ఎంజైముల పనితీరు కావచ్చు. అయోడిన్ మీ అందరికీ కూడా తెలుసు, థైరాయిడ్ హార్మోన్ సమస్య కావచ్చు. సెలీనియం యాంటీ ఆక్సిడెంట్లుగా. క్రోమియం అనేది గ్లూకోజ్ నియంత్రణ. మీరు చూసుకోండి, షుగర్ పేషెంట్లకు క్రోమియం ప్రాబ్లం మనకు కనపడుతుంది 10G మిషన్లో. ఎందుకు తెలుసా? గ్లూకోజ్ అనేది నియంత్రణలో ఉండదు, అదుపులో ఉండదు. డయాబెటిక్ పేషెంట్లలో ఈ క్రోమియం బట్టి కూడా మనము షుగర్ ఉందా లేదా 100% మనము బ్లడ్ టెస్ట్ లేకన్నా కూడా ఈ క్రోమియం ద్వారా మనం వచ్చింది కంట్రోల్ చూసుకొని చెక్ చేసుకోవచ్చండి. మినరల్స్లో మనం చూసుకుంటే క్రోమియం ద్వారా కూడా షుగర్ ఉందా లేదా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. మాల్బిడినం ఎంజైముల పనితీరు అండి. ఫ్లోరైడ్ మీ అందరికీ తెలుసు, పళ్ళ రక్షణ కోసం ఉపయోగపడుతుంది. మేజర్గా ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మనకి ఇంతకుముందు ఫస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్న టాపిక్లో మేజర్గా కొన్ని మిస్ అయ్యామండి. దాని గురించి కూడా ఒకసారి ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. మీ అందరికీ కూడా తెలుసు, న్యూట్రిషన్ చెప్పడం జరిగింది లాస్ట్ క్లాస్లో. దాంట్లో పోషకాలు అండి, మీ అందరికీ కూడా తెలుసు, మనకు వచ్చింది 6 రకాల పోషకాలు. కార్బోహైడ్రేట్లు వచ్చింది మీకు
ప్రధాన శరీర శక్తిని అందించడానికి. ఈ కార్బోహైడ్రేట్ ఎక్కడ ఉంటాయంటే బియ్యం కావచ్చు, గోధుమలు, జొన్న, రాగి, బంగాళాదుంపలు, పండ్లలో ఉంటాయండి. అదేవిధంగా ప్రోటీన్ల పరంగా చూసుకున్నప్పుడు ప్రోటీన్ల యొక్క ప్రధాన పని కండరాలు, కణాలు, కణజాల నిర్మాణము మరి మరమ్మతులు చేయడానికి. ఈ ప్రోటీన్లు ఎక్కడెక్కడ ఉంటాయంటే మనకు పప్పులు కావచ్చు, శనగలు కావచ్చు, పాలు, గుడ్లు, చేపలు, మాంసము, సోయాబీన్. అదేవిధంగా ఫ్యాట్స్ అంటే కొవ్వులు. కొవ్వుల యొక్క ప్రధాన పని శక్తి నిల్వలకు, హార్మోన్ల తయారీకి, కణత్వచ నిర్మాణానికి. అదేవిధంగా కొవ్వు మనందరం కూడా చూస్తూ ఉంటాం. ఎక్కడ కూడా తెలుసాయంటే నువ్వుల నూనె, వేరుశెనగ, బాదము, వాల్నట్టు, నెయ్యి, ఆవకాడలో మనకొచ్చింది కొవ్వులు అనేది ప్రధానంగా నేచురల్ రెమెడీ ద్వారా మనకు లభిస్తాయండి. విటమిన్లు మన శరీరంలో జీవక్రియను నియంత్రించడానికి విటమిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. విటమిన్లు వచ్చింది మనకు ఏ విటమిన్, బి సమూహము, సి విటమిన్, డిఈకే. ఖనిజాల పరంగా చూసుకున్నప్పుడు మనము ఖనిజాల యొక్క ప్రధాన విధి ఎముకలు, రక్తము, నరాలు, కండరాల పనితీరు అవసరానికి. మనకు ముఖ్యమైన ఖనిజాల పరంగా చూసుకున్నప్పుడు కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, ఇనుము, జింకు, అయోడిన్, సెలీనియం, కాపర్, మాంగనీస్, క్రోమియం, మాల్బిడేన్ అండి. నీరు యొక్క ప్రధాన విధి మీ అందరికి కూడా గతంలో చెప్పడం జరిగింది. మన బాడీకి అనేది నీరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నీరు ఎంత బాగా ఉంటే కంట్రోల్ ఉంటే మనం ఎంత బాగా అయితే వాటర్ తీసుకుంటామో అంత బాగా మనకు ఉంటాయండి. శరీర ఉష్ణోగ్రత నియంత్రించడానికి, పోషకాల రవాణా కోసకు, వ్యర్థ పదార్థాలు విసర్జించడానికి, అనవసరంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు బయటికి పోవడానికి. అదేవిధంగా మనకు పీచు పదార్థాల పరంగా చూసుకుంటే అత్యవసర అమైనో ఆమ్లాలు, అత్యవసర కొవ్వు అమైనో ఆమ్లాలు, ఒమేగా 3, ఒమేగా 6, ఫైటో న్యూట్రియంట్ల యొక్క మొక్కల్లో ఉండే ప్రయోజన సమ్మేళనం అండి. ప్రోబయాటిక్ పేగుల్లో ఉపయోగకరమ సూక్ష్మజీవులు, ప్రీబయాటిక్ మంచి బ్యాక్టీరియల్ ఆహారము. ఇవి మనకు మైక్రో న్యూట్రియన్స్, అదేవిధంగా ట్రేస్ ఎలిమెంట్ సంబంధించి టాపిక్లు అండి. ఇది ఈరోజు టాపిక్. ఓకే అండి, థ్యాంక్ యూ. రికార్డ్ కట్ చేయండి సార్.